ఆడలేదు. కానీ మీరు ఎందుకు మార్చలేకపోతున్నారు? మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? మీరు ఎందుకు దేవుడి గురించి చెప్పలేకపోతున్నారు? మీరు ఎందుకు దేవుడి క్రియలు మీ బట్టలు దాన్ని చూపించలేకపోతున్నారు? దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దేవుడికి మహిమ కలిగింది కాక. వాళ్ళు ఎందుకు దేవుడికి రాగలరు? పిల్లలు ఎందుకు ఎంత మాట, భర్త ఎందుకు ఎంత మాట చెప్పండి. దేవుడి స్తోత్రం ఎందుకండి? దేవుడికి మహిమ కలిగింది కాక. మనలో ఏమలేదు, స్పిరిట్. అండ్ స్పిరిట్ అంటే మహోన్నతుడికి దేవుడి నీలో ఉంటే నీ వాక్ భర్తకి వెళ్తే భర్త తక్కువ మారిపోతుంది. మారరా? మనం మారలేదంటే అర్థమైతే మనలోనూ సౌరు లేదు. దేవుడి స్తోత్రం. గుడ్డలో సౌరు లేకపోతే వస్తే వెళ్ళింది. పూర్వం మన చిన్నప్పుడు చూశారుగా, ఈ కరెంట్ పోతేనా కరెంట్ పోయింది అంటాను మనం. కిరసనాలు ఉన్నాయని చెప్పి గుడ్డి కాలేదు. ఆ కిరసనాలు అయిపోతే రాత్రి మీద ఏమన్నా తెల్లంటేనే మనకి వెలుగు. ఎప్పుడు పూర్వ రోజుల్లో జ్ఞాపకం ఉంది కదా, మన పూరింట్లో చిన్న చేసబుడ్డి ఏదో దానికి చేసబుడ్డి ఏదో దానికి బెద్దం పెట్టి అందులో ఒత్తి పెట్టి మాకు తెలుసు, బాగా తెలుసు, ఒత్తి పెట్టి కిరసనాలు తెచ్చుకొని అందులో పోసి అది ఆ కిరసనాలు నుంచి కాలేదు. అక్కడి నుంచి అక్కడికి అలాగా పడుకోవడం కదరా, అలా ఉండి తెల్లాలి ఎలుగు లేకపోతే. ఇప్పుడు కరెంట్ 2 నిమిషాలు పోతే ఏమైపోతాను? నేను మా స్టవ్ గారు అంటాను ఇంట్లో ఎప్పుడు చలేదా దీంతో చెరుకు అంటారా? చూడండి, అది దేనికి వచ్చింది వేడి, ఇగో దేనికి సుఖానికి కొంత ఇది ఇగో రాయి కూలింగ్ లేదు, వేసిన అవసరం లేదు. ఐదు చేసినప్పుడు ఏం అవసరం లేదు. తాగేయండి గాలి చాలు. నువ్వు పీల్చే గాలే 995 సంవత్సరాలు 1000 సంవత్సరాలు బతకడానికి ఆయన నిన్ను చేశాడు, చూశాడు అనమాట. మనం ఇవన్నీ చేసుకుని తులాత ఊరికి పెట్టాడండి. ఎంత పోను తర్వాత ఏమో 10 రూపాయలు బ్యాలెన్స్ అండి, తర్వాత ఏమో 7 రూపాయలు బ్యాలెన్స్ అండి. 350 రూపాయలు బ్యాలెన్స్ చేసుకొని నెలల్లో ఇసుకో తిప్పి వదిలేస్తాడు ఫోన్లు. దేవుడి స్తోత్రం. 350 రూపాయలకు నువ్వు బ్యాలెన్స్ పెట్టి మంచి పని కొడతావా? చెప్పండి, మంచి పని కొడతాను. నేను పలానా సువార్త చెప్తాను అలాగే నా చేతిలో చెప్పండి, పలానా సువార్త చెప్తాను. ఈ ఫోన్ ద్వారా నాకు ఎంత లాభం వచ్చింది, ఈ ఫోన్ ద్వారా కొన్ని ఆత్మలు రక్షింపబడ్డాను, ఈ ఫోన్ ద్వారా మంచి జరుగుతుందని ఇలాగనంటే చేతులు ఎత్తండి. 350 రూపాయలు ఫోన్ బ్యాలెన్స్ ఎవరికి వేస్తారు? ఇది ఎవరికి వేస్తారు? చెప్పమంటారా? సైతానా? గవర్నమెంట్ కాదు, సైతాన్ గారు కడతారు మీరు బిల్లు. మరి అందులో వచ్చినవన్నీ డ్యాన్సులు ఇయ్యారు కదండి. నాలాంటి నీలాంటి మంచి మాటలు చెప్తే రూలింగ్ పైకి వెళ్ళిపోతుంది. దేవుడు లోకాన్ని ప్రేమించాడు, దేవుడు ప్రేమించడానికి వచ్చిన వాటిని పెట్టారా? ఒక్క లైక్ ఉండదు, ఒక కామెంట్స్ ఉండదు, ఒక షేర్ ఉండదు. ప్రపంచం వెళ్ళిపోయింది, రంగుల వైపులోకి వెళ్ళిపోయింది. మహోన్నతులకు దేవుడు ఆలోచన వేరా, ఈడు ఆలోచన వేరా. మీరు దేవుడు ఆలోచనలో ఉన్నారా, ఈడు ఆలోచనలో ఉన్నారా? మనకు ప్రశ్న పెట్టించి దేవుడు అలా పైన చూస్తాడు. దేవుడు ఎవరైనా ఉన్నాడు, ఉన్నవాడు ఆదువాడు. ఎక్కడి నుంచి చూస్తాడు? పైన చూస్తాడు అనుకోండి. ఇక్కడే ఉన్నాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడే ఉన్నాడు, మీ మధ్యన ఉన్నాడు. ఆయన కనుదృష్టి మీపై, మీ కుటుంబాల పైన ఉంది. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఏసేపులాగా మనం పాపమునే విసర్జించాలా? పాపను దుష్కార్యముగా ఎంచుకోవాలట. నేను ఇంత దుష్కార్యంగా పాల్పడను అనేసి వెళ్ళిపోయాడు. ఒక గొప్ప నింద వచ్చి పడినప్పుడు కూడా నింద ఆయన ఏం చేసింది? అవతలకి ఇసిరి బయటకు తీసుకొచ్చింది. నీతి ముందు ఎన్నిసార్లు పడినా లెగుతాడు. 7 మార్లు పడిపోయినా సార్ లెగుతాడు కదా. నేను నువ్వు నీతిమంతుడు రాడు కదా, నీతిమంతుడు ఉంటే నీ ఇల్లు ఆశలు తెస్తానని ఏబుగారితో మాట్లాడాడు. నీ నీతే నేను బతికిస్తుందని ఏబుగారితో మాట్లాడాడు. అటువంటి దేవుడు మీ మధ్యన ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి. ఒక మంచి సమర్పణ కలిగి జీవించండి. ఎన్నాళ్ళ పాటు ఉన్నప్పుడు కూడా మన సాక్ష్యం మాత్రం మహోన్నతుడికి దేవుడి సన్నిధిలో ఉండేటట్లు ప్లాన్ చేయండి. మీరు మీ కుటుంబాలు ఆశీర్వదింపబడతారు. మీరు మళ్ళీ మీ కుటుంబాన్ని దేవుడే ఏలుబడి చేస్తాడు. దేవుడి స్తోత్రం. చిన్న వాక్యం దేవుడు దీవించను కాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం.